అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా జరుగుతుంది. సో ఎవరెవరి పార్టీలు వాళ్ళు గ్రౌండ్లో దిగి తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారు ఏంటి మాట్లాడదాం. బీజేపీ ప్రచారం ఎలా జరుగుతుంది మరి, ఎందుకంటే పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడంలో కూడా బీజేపీ కొంచెం లేట్ చేసింది. ఆ ఎఫెక్ట్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అతని మీద కూడా పడుతుంది. ఆబ్వియస్లీ గ్రౌండ్ లెవెల్లో అసలు ఎలా జరుగుతుంది మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ సీనియర్ నటి సత్యచౌదరి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే మీడియా కొంచెం నేనే గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చారు, రాలేదు, వచ్చిందా? ఓకే. ఎలా జరుగుతుంది ప్రచారం గ్రౌండ్ లెవెల్లో? చాలా బాగా జరుగుతుందండి. సో మా దీపక్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన బై ఎలక్షనే కాదు, ఏదైతే సిట్టింగ్ అదే స్పేస్ ఏదైతే ఉందో బీజేపీకి గిఫ్ట్గా ఇవ్వాలి అన్న ఒక ఆకాంక్షతోటి ఈరోజు దీపక్ రెడ్డి గారు అహర్నిశలు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఆయన ఎంతో కీలకమైనటువంటి పరిస్థితిలో ఉండి ఆయన ఈరోజు మళ్ళీ బై ఎలక్షన్లో మళ్ళీ క్యాండిడేట్గా వచ్చి ఈరోజు ఏదైతే జూబ్లీస్లో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, నిర్లక్ష్యణ కావచ్చు, ఈరోజు ఎట్లాంటి పరిస్థితిలో ఉంది జూబ్లీస్ అన్నది మనం గత వర్షాకాలంలోనే మనం చూసినాం. నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాన్ కూడా మనం చూసినాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనకి కావాల్సింది ఏంటన్నది ఓటర్స్కి బాగా అవగాహన ఉంది. బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళకి మోసం చేయడం కానీ ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకుంటున్నట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆయనకి విమర్శనలు కూడా నేను ఈరోజు అడుగుతున్నా. ఎందుకంటే ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు ఈ రోజుకి ఎక్కడ పూర్తి చేయలేదు. అంటే ఒక మాయలు మరాఠీ లాగా టక్కుటమారా విద్యలు ఎవరికైనా వచ్చు అంటే దాంట్లో నెంబర్ 1 ప్లేస్ ఈరోజు రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఒక మీడియా సమావేశం అన్నది ఏ రకంగా సాగింది, 1.5 గంటల సేపు బై ఎలక్షన్ ముందు మీడియా సమావేశం పెట్టి అది కూడా తన నివాసం నుంచే పెట్టి మాట్లాడడం అన్నది జరిగింది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈరోజు పేదవాళ్ళ గురించి నువ్వు ఒక సీఎంగా మాట్లాడుతున్నావా, లేదు కాంగ్రెస్ పార్టీ ఒక పిసిసి అధ్యక్షుడు కానీ ఇంకా అదే భ్రమలో ఉన్నావా అని నేను అడుగుతున్నా. బీజేపీకి గ్రౌండ్లో ఇప్పుడు ప్రత్యర్థి ఎవరంటే ఏం చెప్తారు? బీజేపీకి ప్రత్యర్థి అంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి 6 గ్యారెంటీల అబద్ధాల కోరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఏమన్నా ఎక్కడన్నా కాస్త కూస్త మిగిలిందంటే మాయలు మరాఠీగా టక్కుటమార విద్యలు చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రత్యర్థి. వాళ్ళకి మాకు పోటీ. అసలు బీఆర్ఎస్ అన్నది చాలామంది చెప్పుకుంటున్నారు మీడియా వాళ్ళు, ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి కొంతమంది వెబ్ ఛానల్స్ కానీ వీళ్ళంతా. నేను ఒకటే అడుగుతాను, బీఆర్ఎస్ అన్నది తెలంగాణలో ఉందా? కారు సెడ్డికి వెళ్ళిందనేమో ఈయన తిడతాడు రేవంత్ రెడ్డి, కారే లేదని చెప్తాడు. ఆ దొరేమో ఆ పిట్టల దొరేమో ఏమంటాడు, మేము మళ్ళీ వస్తాము, మా అయ్య మళ్ళీ సీఎం అవుతాడు, నేను మళ్ళీ ఇంకొక 1000 కోట్ల అవినీతి చేస్తానని చెప్పి కేటీఆర్ అంటాడు. వాళ్ళ చెల్లెమో నిజామాబాదు, హుజూరాబాద్, ఆ బాదు ఈ బాధ అని చెప్పి బాదుకుంటా ఉంది నెత్తినోరు. అయినా పట్టించుకునే దాఖలాలు లేవు. అంటే నేను తెలంగాణ ప్రజలకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని నేను క్వశ్చన్ చేస్తున్నా. దమ్ముదారిణం ఉంటే ఒక సమావేశం పెట్టమనండి. ఎందుకంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నిన్న ప్రెస్ మీట్లో మా కిషన్ రెడ్డి కార్నర్ ఎందుకు చేస్తాడో చెప్పమనండి. ఈరోజు కిషన్ రెడ్డి అంటే ఎందుకు భయపడుతున్నాడో రేవంత్ రెడ్డిని చెప్పమనండి. మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ నోట్ అన్నది రిలీజ్ చేయమనండి. ఈరోజు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నాడు, బీజేపీకి ఎందుకు భయపడుతున్నారు? నరేంద్ర మోడీ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తేనేమో కాలు మొక్కుతాడు, ఆయన ఫ్లైట్ ఎక్కగానే ఆయన అమ్మనా బూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెడతాడు. ఏంది ఇది? అంటే నువ్వు మనిషి ముందేమో కుక్కలాగా ఉన్నవాడు పిల్లిలాగా అయిపోతావు, మనిషి వెనుకకి తిరగగానే కుక్క మొరిగినట్టు, గజ్జి కుక్క లేకపోతే రోడ్డు సైడ్ కుక్క మొరిగినట్టుగా మొరుగుతున్నావు. ఎందుకు ఇది? ఈ 2 క్యారెక్టర్స్ ఎందుకు, నువ్వు ఇలాంటి రాక్షస ప్రవర్తన ఎందుకు వచ్చింది అన్నది ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ప్రతి దానికి కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నాడు. దేనికి అడ్డం పడ్డాడు? ఈ 20 ఏళ్ల రాజకీయ అనుభవంలో చెప్పు. నా అన్నది ఈరోజు 45 ఏళ్ల రాజకీయ అనుభవం. నా అన్న ఖద్దరు బట్టలు వెయ్యక ముందే నువ్వు వచ్చావా? నేను షూటిగా అడుగుతున్నా. నువ్వు వైట్ అండ్ వైట్ వేసే లోపలే నా అన్న కాషాయం బట్టలు కట్టే 23 ఏళ్ళు అవుతుందయ్యా రేవంత్ రెడ్డి.
కొంచెం గుర్తుపెట్టుకుని మాట్లాడు. రాజకీయ అవగాహన తెలుసుకో ముందు. సన్యాసి సన్యాసి అని అనడం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా అండి. ప్రతిదానికి ఈరోజు బీజేపీ అంటే నీకు బీజేపీ అంటే భయం ఎందుకు వచ్చింది? బీజేపీ నాయకులు అంటే భయం ఎందుకు వచ్చింది? కార్యకర్తలు అంటే ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద నీకు ఎందుకు అంత అక్కర్స్ వచ్చింది అంటే, నీకు తెలిసి ఈరోజు నువ్వు చేసినటువంటి 6 గ్యారెంటీల అవినీతి కావచ్చు, తెలంగాణలో నువ్వు చేసిన మోసం కావచ్చు, విద్యార్థుల పట్ల చూపించినటువంటి నీ యొక్క నిర్లక్ష్య పాలన కావచ్చు, ఈరోజు రైతన్నలో రైతు ఏదైతే కోల్పోతున్నాడో తను పండించుకున్న పంట కూడా తను ఈరోజు అమ్ముకునే పరిస్థితి లేదు. ఇవన్నీ నీకు తెలుసు కాబట్టి ఇవన్నీ నిలదీసే మగాడు కానీ మొనగాడు కానీ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు తెలంగాణలో అంటే ఈరోజు మా కిషన్ అన్న, మా బండి సంజయ్ గారు, మా బీజేపీ నాయకులు. వీళ్ళని చూస్తేనే, కానీ మీరు ఇన్ని చెప్తున్నారు మేడం, బాగానే ఉంది, కానీ వీళ్ళని చూస్తేనే ఎందుకు ఇలాంటి కార్నర్ చేస్తున్నాడు? నేను ఒకటే అడుగుతున్నా, నిన్న ఏం అడుగుతున్నాడు? తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నేను తీసుకొచ్చాము, 2014లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వచ్చిందని చెప్తున్నాడు. సిగ్గు శరము, మతి భ్రమించిందా, మతి ఉందా, అసలు చిన్న మెదడు చితికిపోయిందా? నాకు అర్థం కావట్లే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు సినిమా అన్నది ఈరోజు రంగులు పూల్చుకొని ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ సినిమా ఎప్పుడైందో నీకు తెలుసా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోని నువ్వు రోడ్ల మీద పరిగెట్టించినావు, జైల్లో కూర్చోబెట్టిన ఘనత నీది కాదా? పాన్ ఇండియా మూవీలో వెళ్ళినటువంటి ఆగండి పాన్ ఇండియా మూవీ చేసినటువంటి ఒక మంచి హీరోని ఈరోజు నువ్వు ఎంత బాధ పెట్టావు, ఎంత శోభ పెట్టావు, ఎంత గోస పోసుకున్నావు మీకు తెలియదా తెలంగాణ ప్రజలకు? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఈరోజు నువ్వు చూపిస్తున్నావు, నువ్వు చూసావా? నువ్వు ఆధారం చేసావా? మమ్మల్ని నువ్వు ఆదుకున్నావా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని? సిగ్గుశరం ఉందా? రేవంత్ రెడ్డి ఇంకోటి అడుగుతున్నా అండి, ఇంకోటి అడుగుతున్నా. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకప్పుడు మనం చూసి ఒక 2 ఏళ్ళు మనం వెనుకకి వెళ్తే కరోనా టైంలో ఎవరు ఆదుకున్నారు, ఎవరు తిరిగారు, ఎవరు ఆక్సిజన్ ఇచ్చారు? మా కృష్ణనే కదా. నీ ముఖాన్ని నువ్వెక్కడ కనిపించావు? అసలు నువ్వు ఏ ప్రజలకు నువ్వు వెళ్ళావు? ఏ వాళ్ళకి ఏ కరోనా వచ్చిన వాళ్ళు నువ్వు వాళ్ళకి బీజేపీ నుంచి ఇన్ని తీసుకొచ్చారు, మరి ప్రజల్లో తీసుకెళ్ళడం ఎందుకు విఫలమవుతున్నారు? ఈవెన్ అభ్యర్థిని ఫైనల్ డెడివేషన్ లో మల్లగుల్లాలు పడింది బీజేపీ. మేము మల్లగుల్లాలు పడలేదు. మాకంటూ ఒక సమన్వయం ఉంటది, మాకంటూ ఒక నిర్ణయం తీసుకోవడానికి. వీళ్ళలాగా కాంగ్రెస్ లాగానో బీఆర్ఎస్ లాగానో మేము 60 కోట్లు 70 కోట్లు 80 కోట్లు టికెట్లకు అమ్ముకొని ప్రత్యర్థి దగ్గర మేము క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు మేము ఎమ్మెల్యే టికెట్లో, ఎంపీ టికెట్లో, కార్పొరేట్ టికెట్లు అమ్ముకునే దృష్టిలో అంత నీచమైన పరిస్థితుల్లో బీజేపీ లేదు. బీజేపీ సిద్ధాంతం కాదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, 60 కోట్లకు రవీందర్ రెడ్డి ఈరోజు అమ్ముకోలేడా క్యాండిడేట్కి? చెప్పమనండి. నవీన్ యాదవ్కి 60 కోట్లు తీసుకోకుండా నువ్వు టికెట్ ఇచ్చినవా? నువ్వు గెలిసేం మినిస్టర్ పోస్ట్ ఇస్తానవా లేదా మంత్రి పోస్టు? ఇట్లాంటి దిక్కుమాల హామీలు ఇవ్వబట్టే నువ్వు ఈరోజు రాజకీయంలో ఇట్లా ఉన్నావు. మేము ఇట్లాంటి హామీలు ఇయ్యం. ప్రజల కష్టం ఏంటో తెలుసుకోమంటాం. ఆయన ఇస్తాడు. ఆయనకి ఏ పదవులు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో బాగా తెలుసు, ఏ పదవులకి ఎన్ని కోట్లు తీసుకోవాలో బాగా తెలుసు, ఎక్కడ ఎవరి కాళ్ళు మొక్కాలో బాగా తెలుసు. మా రాజకీయంలో, మా పార్టీలో మేము ఎవరి కాళ్ళు మొక్కము, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. మేము కార్యకర్తలైనా ఎవరైనా వాళ్ళు స్వస్థంగా వచ్చి పార్టీలో పనిచేస్తారు. హిందూ భావాలతో కానీ, ముస్లిమ్స్ని కానీ, క్రిస్టియన్స్ని కానీ ఈరోజు ఏ కులమైన ఏ మతమైన గౌరవిస్తాము. అందరినీ ఒక ఘాటి మీద నడిపిస్తాము, ఒక సిద్ధాంతంతో పనిచేస్తాము. పేదవాడు తలుపు కొడితే అర్ధరాత్రైన కిషన్ రెడ్డి డోర్ తీసి వాళ్ళ కష్టం ఆదుకున్నాడు ఎవరైనా ఉన్నారా తెలంగాణలో అంటే మా కిషన్ అన్న. సిగ్గుశరం ఎవరికన్నా ఉంటే, నిజంగా రాజకీయ విలువలు తెలిస్తే, నిజంగా రాజకీయ భాష తెలిస్తే ఈరోజు రమ్మనండి. ఎక్కడికి వస్తారో మీడియాని, వాళ్ళ మీడియాని తీసుకొస్తారా, మన మీడియాని తీసుకొస్తారా, ప్రజల ముందుకు వస్తారా చెప్పమనండి. రేవంత్ రెడ్డి గారిని నేను చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, చాలా ఓపికతో మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను చెప్తున్నా, మా క్యాండిడేట్ కూడా నేను అదే చెప్తున్నా. ఈ రోజు సొంత పైసలు ఖర్చు పెట్టుకునే తిరుగుతున్నాడు ఈరోజు దీపక్ రెడ్డి గారు. అంతేగాని పార్టీ ఫండ్ ఇచ్చో, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర ధర్నాలు చేస్తావు, ఇంకోళ్ళ దగ్గర రౌడీజం చేస్తావు, ఇంకోళ్ళ దగ్గర గుండాయిజం చేస్తావు, మర్డర్లు చేసిన ఒక ఆగ్ రౌడీనో, ఒక గల్లీ రౌడీనో పట్టుకొచ్చి మేము ఈరోజు టికెట్ ఇవ్వలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మహిళలకు ఎంత పెద్ద పీట వేస్తారో మనకు తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చాక మహిళలకు ఎన్ని అభివృద్ధి పనులు చేస్తారో మనకు తెలుసు. 3 తలాక్ అన్నది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. బీజేపీ ఇంత చేసింది కదా, మరి ఫైనల్ లాస్ట్ టైం వచ్చినాయి మహా అయితే 23,000 25,000. అది కీర్తిరెడ్డి గారు సపోర్ట్ చేసి అంతా చేసుకున్న తర్వాత ఒక ఫిగర్ వచ్చింది. ఇప్పుడు ఈ క్యాండిడేట్ని ఫైనల్ చేసుకొని మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళి
ఆ గ్రౌండ్లో క్యాడర్స్ మొత్తాన్ని మీటింగ్లు పెట్టుకొని ఇదంతా చేసుకునే టైంకి పుణ్యకాలం మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా బీజేపీ గెలిచిద్ది అంటారా లేదు? అసలు హానెస్ట్గా చెప్పండి. ఆనెస్ట్గానే నిజంగా చెప్తున్నా, అమ్మవారిని పూజ చేసే మాకు అబద్ధాలు మాకు రావు, అవసరం కూడా మాకు లేదు. మేము గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ప్రజల్లోనే ఉండేటోళ్ళు మా బీజేపీ నాయకులు. ఈరోజు కీర్తిరెడ్డి గారు చేసినా ఎవరు చేసినా టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మేమందరం కలిసే పనిచేస్తాం. మాకెవరో శత్రువులు ఎవరూ లేరు ఇక్కడ. మా పార్టీ నాయకులు మాకు శత్రువులు ఎలా అవుతారు? ఈరోజు ఎవరైనా కూడా ఇప్పుడు నాకు టికెట్ వచ్చినా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేస్తారు. క్యాండిడేట్ గురించి పనిచేయరు, ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తారు. పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తారు. ఆ క్యాండిడేట్ అభిప్రాయాన్ని పక్కన పెడితే క్యాండిడేట్ ఎవరు? బీజేపీ కండువా. బీజేపీ నరేంద్ర మోడీ గారిని చూసి ఈరోజు బీజేపీ యొక్క సిద్ధాంతాలు చూసి ఎవరైనా ఏ టికెట్ ఇచ్చినా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు టికెట్ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఈరోజు కోట్లకు అమ్ముడు పోయో లేకపోతే ఒక టికెట్ కోసం మా పార్టీలో నలుగురైనా ఎవరైనా ఆశిస్తారు. అది రాజకీయంగా ఎవరికైనా ఆశ ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతాను, నా ప్లేస్లో ఇంకొకళ్ళు అడుగుతారు, ఇంకొకళ్ళు అడుగుతారు. అడగడం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. రాజకీయం అంటే ఎవరైనా రాజకీయంకి ఎందుకు వస్తారు? ఏదో ఒక పదవి తీసుకోవాలనో లేదంటే ఏదో ఒక పోస్ట్లో మనం ఉండి ప్రజాసేవ చేయాలని ఒక ఆకాంక్షతో బీజేపీకి వచ్చేది. బీఆర్ఎస్ లాగా అవినీతి చేయాలనో కుంభకోణాలు చేయాలనో స్కాములు చేయాలనో స్కీములు పెట్టాలనో ఆశ అన్నది బీజేపీలో ఉండదు. ఉన్నా కూడా ఎవరైనా వచ్చినా కూడా కొంతకాలమే ఉంటారు, వెళ్ళిపోతారు. రోజు విజయశాంతి గారిని తీసుకోవచ్చు, అలాగే ఇప్పుడు మన ఈయన వివేక్ వెంకటస్వామిని గారిని తీసుకోవచ్చు. చాలామంది కూడా మా పార్టీలకు వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు ఉండలేకపోయారంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరే. వాళ్ళు బీజేపీ సిద్ధాంతాల కోసం రాలే, వాళ్ళ టికెట్ల కోసం వచ్చారు. వాళ్ళు సీట్లు కాపాడుకోవడానికి వచ్చారు. అది బీజేపీలు ఇవ్వరు. కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళని గుర్తిస్తారు. కింద స్థాయిలో ఎవరున్నారు వాళ్ళకే ఈరోజు పెద్దపీట ఇస్తారు, వాళ్ళకి టికెట్లు ఇస్తారు. వాళ్ళతో ఒక బాధ్యతగా పనిచేస్తాము. సో ఇలాంటి సిద్ధాంతాలు బీజేపీలు ఉన్నాయి కాబట్టి ఎవరు వచ్చినా కూడా కొంతకాలమే నెగ్గగలుగుతారు. అదే మనం రావడమే బీజేపీలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజుకి నేను వల్ల గుద్ద చెప్తున్నా, ఒక సిద్ధాంతం నమ్ముకుని హిందూతత్వం నమ్ముకొని అన్ని మతాల్ని గౌరవించి ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా బీజేపీకి వచ్చాక సచ్చేదాకా ఇక్కడే ఉంటాము, ఇందులోనే సస్తాము. థ్యాంక్ యూ.